తనను భారీ మెజార్టీతో గెలిపించిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను బీజేపీ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎప్పటికీ అందుబాటులో ఉంటానని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో గల ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించుకుని హక్కును చేర్చుకున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దేశ అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని చేసిందో జోలిపోను వాటినన్నింటినీ ఛేదించగలిగే శక్తి సత్తా అంతిమంగా మల్కాజ్గిరి ప్రజలకు ఉందని ఇప్పుడు అయిపోయింది. చరిత్ర మీరు వెనుకకు తిరిగి ఎన్నిసార్లు చూసినా, నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్తా ఉంటాను. మా ప్రభాకర్ గారు మేధావి కాబట్టి ఎప్పుడు చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి ప్రజాస్వామ్యంలో ద సుప్రీం వివిఐపీస్ చరిత్ర తిరగరాసే శక్తి, ధర్మాన్ని కాపాడే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప ఎవరికి ఉండదు. పార్టీలు ఉంటాయి, నాయకులు ఉంటారు, కానీ ప్రజలే గొప్పవాళ్ళు, ప్రజలే గొప్పవాళ్ళు. రెండవది ఇవాళ బాధ అనిపించే అంశం, నో నిరాశ, నో నిస్పృహ. మీకు తెలుసా, దేశం మొత్తంలో, భారతదేశం మొత్తంలో మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతం పెంచుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏ రాష్ట్రంలో కూడా ఇంత శాతం ఓట్లు పెరగలేదు. పెరిగితే 2% పెరగచ్చు, 3% పెరగచ్చు, 5% పెరగచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున పెంచుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ గడ్డ మీద. రేపటి తరం, రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అని చెప్పి నిరూపించిన మా ఆడబిడ్డలు నాయకులుగా, కార్యకర్తలుగా అందిపుచ్చుకొని ఆ గెలుపును అందించినటువంటి మల్కాజ్గిరి ప్రజలకు ఇవాళ మొత్తం తెలంగాణలో 3 భాగాలుగా 4 భాగాలుగా తెలంగాణ విభజిస్తే అందులో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతం, సెంట్రల్ హైదరాబాద్, సెంట్రల్ తెలంగాణ 45% ఓట్లు సాధించి అజేయమైన శక్తిగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఈ గడ్డ మీద నేను చెప్పిన ఈ సెంట్రల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు 21% మాత్రమే. మనం ముందు. అందువల్ల రేపటి గెలుపుకు, రేపటి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతున్న దానికి తొలికూత పోసింది మన పార్లమెంట్ ఎన్నికల్లో. మొన్న వాస్తవంగా గెలుపులో శ్రమపడ్డది మనం, అధికారం రావాల్సింది మనం, కొట్లాడింది మనం, బీఆర్ఎస్ పార్టీ బండగేసి కొట్టింది మనం, కేసులు పెట్టినా జైళ్ల పాలు చేసినా, ఎన్నెన్ని రకాల పర్సనల్గా ఇబ్బంది పెట్టినప్పటికి కూడా కలపడ్డది, నిలబడ్డది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల